రామ్ సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు వినలేదా, లేదా వినపడలేదా, లేదా చెవులుండి కూడా వినపడలేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ రపరప అంటే తప్పు లేదు, పొట్టేళ్ళను నరికినట్టు నరుకుతామని మాటలు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు ఖండించపోగా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఆపరేషన్ సింధూర్ మీరు రెచ్చగొడితే మేము కూడా ఆపరేషన్ సింధూర్ అనే మాట మా కార్యకర్తలు మనో ధైర్యాన్ని నింపేందుకు లేదా మేము కూడా అన్నిటికీ సిద్ధమనేందుకు నువ్వు ఏమీ మాట్లాడలేక ప్రెస్ మీట్ అని పిలిచిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మాట్లాడాలా, ఆ 10 నిమిషాల్లో ఏదో ఒకటి ఫిల్ చేయాలా, ఆ టైంని ఎట్లో ఒకటి కిల్ చేయాలా. సబ్జెక్ట్ మాట్లాడు. 2004 వరకు నువ్వే రోడ్లు వేసి పైప్ లైన్లు వేసి కరెంట్ ఇచ్చింటే నువ్వు ఎందుకు ఓడిపోతావుయా? ఎందుకు ఓడిపోతావు? మేమేమి రాజకీయాల్లో అంతా పర్ఫెక్టు, మనం మనుషులము, ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. లోపాలు లేనోడు దేవుడు. లోపాలు లేవని మేమేం చెప్పడం లేదు. కానీ 83 నుంచి 2004 వరకు మీ కుటుంబం 21 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంది, మీదే రాజకీయం నడిచింది, అధికారంలో ఉన్నారు. ఈ 21 సంవత్సరాలలో పోలీస్ స్టేషన్లలో రికార్డు తీసుకుంటే ఎన్ని ఫ్యాక్షన్ మర్డర్లు జరిగినాయి. ఈరోజు ఆ ప్రెస్ మీట్లో జగదీష్ రెడ్డి అన్న కానీ లేదా మోహన్ అన్న కానీ నీ పక్కన అటుపక్కన ఇటుపక్కన ముల్లా జానీ కూర్చున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మేము కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చినామనేది. ఉన్న విషయాల్ని మీ చిన్నాయన వారసత్వంగా నువ్వు తీసుకున్నావు. ఏమన్నా డెవలప్ చేసినావో చెప్పు. ఏందో రోడ్లు వేసినాము, ఎక్కడేసింటే పెన్నా హై లెవెల్ బ్రిడ్జి మేము 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాతనే వచ్చింది. యువతని తప్పుదావ పట్టిస్తున్నామని నాది ఏకైక ఎజెండా వీళ్ళందరికీ వివరంగా పదే పదే చెప్పాలనేదే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కాలేజు వేరే చాటుకి వెళ్ళిపోయింది. పెన్నా హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయితే వద్దని రాసినావు. మీకు నిబద్ధత లేదు, నీతి లేదు. ధైర్యంగా ఎక్కడైనా చర్చకు కూడా రెడీనే. మీరు లేనిపోనిది ఊరికి ప్రెస్ మీట్ పెట్టి ఒక 5 నిమిషాలు ఏదో ఒకటి 5 నిమిషాల్లో ఏదో ఒక విషయం మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఒక పద్ధతి లేదు, ఒక నిర్మాణాత్మకంగా సలహా లేదు. మీకు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలా, ఎవరు మెప్పు కోసం మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ అన్నారని చెప్పి దాన్ని పట్టుకొని మీరు అన్న మాటకు రపా పొట్టేళ్ళు తలలు తెగినట్టు తెగుతాయనే మాటలకు మేము కూడా మా కార్యకర్తలకు మనోధైర్యం నింపేందుకు మేము కూడా ఆపరేషన్ సింధూర్కి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. పదే పదే రిపీట్ చేస్తున్నాం అన్న ప్రెస్ మీట్లో. అంటే ఇదేదో ఇది ప్రజల్లోకి వెళ్ళాలా, వాళ్ళు ఈ మాటలు మాట్లాడినారని. అంత సీనియర్ నాయకుడివి, అంత దిగజారి మీరు మాట్లాడాల్సిన పనేం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యువతకు తెలియజేస్తున్నా, 94లో గుల్లకుంటలో 6000 ఓట్లు ఉన్నాయి. 6000 ఓట్లు ఉన్నాయి. 2024కి ఎన్ని ఓట్లు ఉండాలా? 94లో 6000 ఓట్లు ఉంటే 2024లో ఎన్ని ఓట్లు ఉండాలా? 18,000 20,000 ఉండాలి. కానీ ఎన్ని ఓట్లు ఉన్నాయి తెలుసా? 1000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి 94లో 12,000తో గెలిచినావు, 99లో 350తో. అసలు ఏం తెలియనట్టు జమ్నోడ్ నియోజకవర్గ ప్రజలను కానీ యువతను కానీ ఆలోచన చేయమని ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి అతని చరిత్రను తెలుసుకోండి.